అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణకు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. విచారణకు హాజరయ్యేందుకు మరో 2 వారాలు గడువు కావాలని కోరారు. దీనిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి లేఖలు రాశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. ఇది ఒక తుది విచారణలా భావించారు, ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే డుమ్మా కొట్టిన పరిస్థితి. సో వీలైనంత వరకు దీన్ని సాగదీయాలి అనే ప్రయత్నం కూడా కనబడుతోంది. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత పిటిషన్ పైన విచారణ చేపట్టారు. అయితే విచారణకు ఇవాళ 11 గంటలకు హాజరు కావాలని ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి నోటీసులు ఇచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఈరోజు విచారణకి గైర్హాజరయ్యారు. అంతేకాకుండా ఈరోజు తాము వ్యక్తిగత విచారణకు హాజరు కాలేమని లేఖలు పంపించారు. మరొక 2 వారాలు గడువు కావాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. వాస్తవానికి గత 8వ తేదీ జరిగినటువంటి విచారణ కూడా ఈ ముగ్గురు శాసనసభ్యులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులు హాజరు కాలేదు. ఆ రోజు కూడా గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇచ్చేందుకు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ ఈ రోజు విచారణకు రావాలని ఆదేశించారు. అయితే ఈ రోజు విచారణకు కూడా గైర్హాజరయ్యారు. చాలా క్లియర్ గా అర్థమవుతుంది కాలయాపన చేయడం కోసం. ఒకవైపు ఆ కారణాలు కూడా ముగ్గురు శాసనసభ్యులు ఒకే రకమైనటువంటి కారణాలు, ఒకే మ్యాటర్ ను టైప్ చేసి లెటర్ల పైన సంతకాలు మాత్రమే మార్చినటువంటి పరిస్థితి. సో అటువంటి ఆ లేఖల్ని పంపించి స్పీకర్ కార్యాలయం పంపించి మరొక 2 వారాలు గడువు కావాలని కోరినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 3వసారి ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు స్పీకర్. మొదటిసారి మాత్రమే వ్యక్తిగత విచారణకు 4 ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హాజరైన పరిస్థితి. కానీ ఈ రోజు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి విచారణకు రావాల్సినటువంటి ఉన్నప్పటికీ కూడా ముగ్గురు శాసనసభ్యులు కూడా విచారణకు హాజరు కాలేదు. ఈ ముగ్గురు హాజరు కానటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం చూడాలి. మళ్ళీ గడువిస్తారా, లేకపోతే ఇప్పటికే 3 సార్లు విచారణకు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇక మీదట విచారణ లేకుండా ఒక నిర్ణయం తీసుకుంటారా అన్న అంశం పైన స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.